తులారాశి వారికి 26, 27, 28, 29 తేదీల్లో 3 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. మంచి ఫలితాలను కూడా మీరు మీ కళ్ళతో చూడబోతున్నారనమాట. తులారాశి వారికి ఏంటంటే ఈ 4 రోజులు కూడా మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదండి. ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే కనుక అంత మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ ఫలితాలను చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంతగా ఏంటంటే కనుక అదృష్టం కూడా పట్టబోతుంది. అంటే విపరీతంగా ధనలాభం కూడా కలగబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తులారాశి వారికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, ఏ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా షేర్ చేయండి నచ్చితే. ఇక తర్వాత ఏంటంటే కనుక తులారాశి వారు మంచి గుణగణాలను కలుగుంటారు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులండి. అంటే వీళ్ళు ఏంటంటే కనుక అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వెంత నేనెంత అన్నట్టుగా కాకుండా నువ్వు నేను ఒకటే అన్నట్టుగా కలుపుకొని పోతారనమాట. మంచి వారికి మంచిగా ప్రవర్తిస్తారు, చెడు వారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఏంటంటే కనుక ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా కానీ ఏంటంటేనండి తెలివితో ధైర్యంతో వీళ్ళు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. ఎన్నో ఆశలు ఆశయాలు వీళ్ళు అనుకున్న గోలు రీచ్ అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే కనుక చాలా లైఫ్లో కోల్పోయినప్పటికీ కూడా పర్వాలేదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటూ ఏంటంటే కనుక లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుకండి ఎవరి ముందు కూడా బాధపడటం కానీ నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవటం కానీ చెయ్యరండి. కొంతమంది ఏంటంటే చెప్పాలంటే కనుక తులారాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. వీళ్ళు చెడిపోతే చూసి నవ్వేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలే ఉన్నారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలాంటి విషయాలను పంచుకోకండి. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క పర్సనల్ విషయాలను అస్సలు కూడా మీరు పంచుకోకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. తులారాశి వారికి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం ఐశ్వర్యం పట్టబోతుంది. రాబోయే రోజుల్లో విపరీతమైన ధనలాభం కలగబోతుంది. 4 రోజులు కూడా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క అంటే విడిపోయిన స్నేహితులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు, మీ నుంచి దూరమైన వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించి అఘోరపరిచారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీతో మళ్ళీ పరిచయాలు ఏర్పరచుకోవటం, స్నేహాన్ని ఏర్పరచుకోవటం, ఆ స్నేహాన్ని ఏంటంటే కనుక వాళ్ళు చాలా వరకు కూడా కోల్పోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ స్నేహాన్ని ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారనమాట. అందుకే ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. శత్రువులు ఎప్పుడు కూడా మిత్రులుగా మారినప్పుడు కూడా వాళ్ళలో శత్రువుల క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కనుక వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత ఏది చేసినా కానీ మీరు మాత్రం కరిగిపోకండి, మీరు మాత్రం లొంగిపోకండి. ఎప్పుడు ఎలాగైతే ఉంటారో అలాగే ఉండండి. అయినా మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు పసిగట్టుకోగలుగుతారనమాట. అంటే వాళ్ళ గుణగణాలను మీరు ఏంటంటే కనుక తెలుసుకోగలుగుతారు. వీళ్ళు ఏంటంటేనండి మంచివారికి మంచిగా ప్రవర్తిస్తారండి. ఎవరైనా సరే వీళ్ళని అగౌరవపరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ రివెంజ్ అనేది తీర్చుకుంటారనమాట. అది ఏ విధంగానైనా సరే వీళ్ళు రివెంజ్ అనేది తీర్చుకుంటారని చెప్పచ్చు. ఇక తులారాశి వారికండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అలానే కాకుండా ఇంటి పరంగా బాగుంటుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి, పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా వీళ్ళకు మంచి లైఫ్ అనేది కూడా ఉండబోతుంది. ఇంట్లో ఏంటంటే కనుక చిరాకులు, గొడవలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంటి పరంగా మంచి వాతావరణం అనేది ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఈ తులారాశి వారికండి పనుల్లో బాగా రాణించడం, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం, అలానే కాకుండా పనుల్లో లాభ పొందడం, ఇదంతా కూడా ఈ 4 రోజుల్లో వీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక కొన్నిసార్లు మీరు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు కదా, అలా గుడ్డిగా నమ్మకండి. నా అనుకున్న వాళ్ళు ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా మోసం చేయరనుకుంటారు. కానీ నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని దారుణంగా మోసం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మీకు మంచిదనమాట. ఇక ఆ తర్వాత ఈ తులారాశి వారికి ఏంటంటే ఫ్యామిలీ పరంగా చాలా బాగుందండి. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక విందు వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు పడతాయి. దూర ప్రయాణాలలో కూడా లాభాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే పెట్టుబడుల పరంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఒక భూలాభం కానీ లేదంటే కనుక గృహలాభం కానీ కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్లానింగ్ అనమాట, ఫ్యూచర్ ప్లానింగ్ ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు కదా, అది ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే గ్రహాల మార్పుల వల్ల అది తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మీ లైఫ్లో మీకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా
ఇక్కడండి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు కదా! ఒకటొచ్చేసి గృహలాభం కానీ, భూలాభం కానీ తప్పనిసరిగా కలుగుతుంది. దాని మీద మీరు ఎప్పటినుంచో చర్చిస్తున్నారు. అది ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే ఉద్యోగం లేనివారు, అంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఉద్యోగం లేదని బాధపడేవారు, ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి, అది చిన్నదా, పెద్దదా అని పక్కన పెడితే ఉద్యోగం కావాలనుకునేవారు తప్పకుండా గట్టిగా ప్రయత్నిస్తే, అలానే కాకుండా లక్ష్మీదేవిని గనక పూజించి ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ధనవర్షం కురుస్తుంది. ఉద్యోగంలో ఏంటంటే గనక మీరు హ్యాపీగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగం లేదని బాధపడేవారు మాత్రం ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించండి, ఉద్యోగం వస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా ఉద్యోగం కోసం కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగం వస్తుంది, లైఫ్ అనేది ఏంటంటే కనుక సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక అందరూ సంతోషంగా ఉండగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఇక్కడ మీకు విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగబోతుంది. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే అదృష్టం ఉండాలండి. నిజం చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇప్పటి నుండి కూడా మీకు ఏంటంటే కనుక ధన సమస్యలు, ధన కష్టాలు ఇవన్నీ కూడా తీరబోతున్నాయి. అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండబోతున్నారని చెప్పొచ్చు. కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. ఈ 4 రోజుల్లో మనకు శుక్రవారం ఉంది కదా, అయితే ఆ రోజు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అంటే శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే గనక చక్కగా స్నాన కార్యక్రమాలు చేసి పూజ చేసుకోండి. మీకు కొన్నిసార్లు ఏంటంటే గనక విపరీతంగా అండి తలనొప్పి రావటం, భుజం గుంజటం, అలానే కాకుండా నరదిష్టి వల్ల సఫర్ అవ్వటం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా. అయితే స్నానం చేసేటప్పుడు శుక్రవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి దీప ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. లేదంటే రాముల వారినైనా సరే మీరు పూజించవచ్చు. ఇలా పూజించిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని 2 యాలకులు తీసుకొని పూజ గదిలో దేవుడి పటాల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అలానే కాకుండా మాకు ముఖ్యంగా ఏంటంటే కనుక సంపాదన పెరగాలని చెప్పుకొని ఆ యాలకులు తీసుకొని మీరు ఏంటంటే కనుక పర్సులో దాచుకుంటే తప్పనిసరిగా అండి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, డబ్బు ఎప్పుడు కూడా పర్సుతో నిండిపోయి ఉండటం ఇదంతా కూడా చూస్తారు. చాలా మంది అనుకోవచ్చు పర్సు డబ్బుతో నిండిపోతుందంటే కనుక కుప్పలు కుప్పలుగా ఏం నిండిపోదు. ఎప్పుడు కూడా రూపాయి ఉండని పర్సులో ఏంటంటే ఒక 100 రూపాయలు, 200 ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా పెరుగుతూ ఉంటుంది సంపద, కానీ తగ్గిపోదండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి చేసుకోండి. మనం ఏంటంటే యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుంది, యాలకుల వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం, కానీ యాలకుల వల్ల చాలా జరుగుతాయి. యాలకుల వల్ల చాలా అద్భుతమైన ఫలితం కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే యాలకులతో ఈ పరిహారం అనేది చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇక అలానే కాకుండా మీరేంటంటే ముఖ్యంగా ఈ రోజు మర్చిపోకుండా గోమాతకు ఆహారం తినిపించండి. తులారాశి వారు ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది. వాళ్ళ కోరికలు తీరటంతో పాటు వాళ్ళు కుబేరులాగా కూడా మారిపోతారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి మీరేంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి. బెల్లంతో కూడిన ఆహారం కూడా పెట్టొచ్చు, తోటగడ్డి అంటే తోట కూర పెట్టొచ్చు, పచ్చగడ్డి పెట్టుకోవచ్చు, ఆకుకూరలు ఏవైనా సరే పెట్టొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా టమాటా, అలానే వంకాయ, కీర, క్యారెట్ ఇలాంటివి కూడా మనం పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే భరించలేని కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలను ఎదుర్కొన్నప్పుడు, జీవితం అంతా కూడా కష్టాల బారిన పడిపోయి బ్రతుకుతున్నాం అనుకున్నప్పుడు ఏంటంటే కనుక చక్కగండి ఆవుకు ఆహారం పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు ఏ పెద్ద కోరిక అయితే ఉంటుందో ఆ పెద్ద కోరికను ఏంటంటే కనుక చక్కగా అంటే ఇలా చెప్పుకొని ఏంటంటే కనుక మీ కోరిక తీరాలనుకుంటే చాలు, ఖచ్చితంగా కోరిక తీరుతుంది. మీరు కూడా కుబేరులాగా మారిపోతారన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇది అసలు వదులుకోకండి. ఆవుకు మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో గుంట, అంటే తులారాశి వారి చేతిలో గుంట ఖచ్చితంగా ఆవుకు ఆహారం పెడితే మంచిదనమాట. ఇది శాస్త్రాల్లో చెప్పబడ్డది, మన సొంతంగా చెప్పేదైతే కాదు. ఇంకొకటి ఏంటంటే కనుక ఆవుకి ఇది తినిపించడం ద్వారా మీకు మంచి చేకూరుతుంది అనమాట. అనంతరం వచ్చేసి ఇక్కడ ఏంటంటే కనుక విద్యార్థులకు వాళ్లకు కాలం కలిసి వస్తుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది లేకుండా లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మీకు విపరీతంగా ధనలాభం కూడా కలుగుతుంది. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే కనుక ఇవ్వాల్సిన డబ్బు అంటే మీకు ఇవ్వటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. డబ్బు పరంగా ఎక్కడ కూడా మీకు ఏంటంటే కనుక నష్టం జరగటం కానీ ఇలాంటివి అయితే లేవండి. బాగుంటుందన్నమాట. ఇబ్బంది అయితే పెద్దగా లేదు. విద్యార్థులకు కాలం కలిసి
వస్తుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షలో రాణించగలుగుతారు. బిజినెస్ పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా కలిసి వస్తుంది. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక అవి మెల్లిమెల్లిగా తీర్చుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా జరిగి తీరుతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగండి మీరు అంటే అవి చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇంకా మీకు ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందన్నమాట. ఇబ్బంది అయితే పెద్దగా కనిపించడం లేదు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీకు ఏంటంటే 3 పెద్ద కోరికలు ఉన్నాం కదా. ఒకటి వివాహం జరగటం కానీ, వివాహ సంబంధాలు రావటం కానీ, అలానే కాకుండా ఉద్యోగం రావటం కానీ, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లు కట్టడం కానీ, భూమి కొనటం కానీ, వాటి మీద చర్చ జరగటం, అవి సక్సెస్ అవ్వటం, ఈ 3 కోరికలు అయితే తీరుతాయి. ఇంకా అలానే ఇష్టదైవాన్ని విపరీతంగా పూజించడం వల్ల మంచి జరుగుతుంది. సామాన్యంగా మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదండి. చాలా రేర్ అనమాట అమ్మవారి అనుగ్రహం కలగాలంటే. అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి, బిచ్చగాడు సైతం కుబేరుడు కాడా. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత కదా. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుందంటే కనుక ధనవంతుడిగా మారుస్తుంది. అందుకే నిష్ట నియమాలతో మనం శుక్రవారం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మనకు దీపం పెట్టాలనిపిస్తే లక్ష్మీదేవికి నిష్ట నియమాలతో దీపం పెట్టామనుకోండి, ఖచ్చితంగా చూడండి ఆ తల్లి ఆ రోజు ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మనం దీప ధూప నైవేద్యాలతో అమ్మవారి నామాలతో మనము పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వారికి మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత నానుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారని బాధపడటం, ఇబ్బంది పడటం ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఆ నానుకున్న వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరెవరైతే మోసం చేశారో వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీ దగ్గరికి రావటం, మీతో మాటలు కలపటం, మిమ్మల్ని ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా బాధ పెట్టినట్టు వాళ్ళలో బాధను వ్యక్తం చేసుకోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది. తులారాశి వారికి అయితే ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా, ఇంకా వ్యాపార పరంగా, అలానే కాకుండా విద్యార్థుల పరంగా కూడా అంతా కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మీరు జాగ్రత్తగా కనుక ఉండకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీరేంటంటే చాలా వరకు కూడా అండి ఏదైనా మాట ఇస్తే మాట మీద ఉంటూ ఉంటారు, ఆ మాట మీద నిలబడతారు. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అంటే మీ దగ్గర మీరు మాట తీసుకొని అంటే ఇది చేస్తాం అది చేస్తామని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంతోమంది లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎంత ఉంచాలో అంత ఉంచితే మీకే మంచిది కదా, మీకే మంచి ఫలితాలు వస్తాయి కదా, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కదా. చాలా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా లైఫ్లో మీరు ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఆ సమస్యలు ఏంటంటే కనుక మీరు పెద్దగా పట్టించుకోరు. అవి ఏంటంటే లైఫ్లో ఉండేవి, కామన్గా ఉంటూ ఉంటాయని బాధపడతారు. అయితే మీరు ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అనారోగ్య సమస్య కూడా వస్తుందన్నమాట. ఎక్కువగా ఆలోచించడం కానీ, ఎక్కువగా ఏంటంటే కనుక ఒకే సమస్యను తీసుకుని బాధపడటం కానీ ఇలాంటివి చేయకండి. ఏది జరిగినా మీ మంచిగా అనుకోండి. చెడైతే జరగదు, మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు డీప్గా ఆలోచించడం వల్ల, డీప్గా ఏంటంటే కనుక దాని గురించి ఎక్కువగా అంటే ఇది అవ్వటం వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటాయని చెప్పొచ్చు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏం రావు, చిన్న చిన్నవే. వాటిని కూడా మీరు ఏంటంటే కనుక అంటే రాకుండా ఉండాలంటే సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఇతరుల మాటల్ని పట్టించుకోకండి. మనసులో ఏంటంటే కనుక ఏదేదో ఆలోచించుకొని బాధపడకండి. ఇవి మాత్రం మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఎస్ అనే అంటే లెటర్ వ్యక్తితో మీరు కొంచెం అంటే తులారాశి వారు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఎం లెటరు, ఎస్ లెటరు, అలానే కాకుండా ఎఫ్ లెటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 3 వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. కాబట్టి వీళ్ళతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉన్నారనుకోండి మీకు మంచిది. లేదు మీ వీళ్ళతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉంటామనుకుంటే మీరు లైఫ్లో మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. మీరే ఏంటంటే కనుక సమస్యల్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక వీళ్ళని ఎంతలో పెట్టాలి అంతలో పెట్టండి. మీ ఏ విషయమైనా సరే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే కనుక షేర్ చేయకండి. ఇప్పుడు మన చుట్టూతో ఎలా ఉంటారంటే కనుకనండి, ముఖ్యంగా తులారాశి వారికి ఏదైనా సరే మీరు మంచిగా చెప్పారనుకోండి, అమ్మ వీళ్ళు లైఫ్లో ఎదుగుతున్నారని మీ మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. అదే మీరు ఒకవేళ ఏంటంటే చెడు సమస్యల గురించి చెప్పాడనుకోండి, నాకు ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుందని, అప్పుడేంటంటే కొంతమంది మీ చుట్టూతో ఉండేవాళ్ళు బాగేంది, ఇలాగే కావాలి, ఇలాగే జరగాలి అని కోరుకునేవారు కూడా మీ చుట్టూతో ఉన్నారనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏ విషయాలు పంచుకోకండి. మిమ్మల్ని ఎవరైతే అంటే అవమానించారో, అఘోరపరిచారో, అలానే కాకుండా నలుగురిలో మిమ్మల్ని కించపరిచి బాధ పెట్టారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ దగ్గరికి రావటం, మీతో మాటలు కలపటం, మిమ్మల్ని ఏంటంటే కనుక మళ్ళీ అంటే స్నేహితుడిగా మార్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే కనుక మీరు వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా బాగానే ఉంటుందండి. వృత్తి ఉద్యోగం కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. చాలా చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్
నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే ధనం లేక నరకం చూస్తూ ఉంటారు కదా, డబ్బు అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎలాగైనా సరే డబ్బు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ ధనం అనేది లేక చాలా వరకు కూడా నరకం చూస్తూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది, వృత్తిపరంగా బాగుంటుంది, మంచి లాభాలు పొందుతారు. ఈ నెంబర్ వల్ల మీ జీవితం మారుతుంది, మీకు ఏంటంటే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ఆ నెంబర్ ఏంటో కాదండి, మీరేంటంటే తెల్లని కాగితం మీద కూడా రాసుకోవచ్చు, లేదంటే 10 రూపాయల నోటుని తీసుకుని దాని మీద కూడా ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర ఉంచుకోవచ్చు. మీరు అనుకోవచ్చు నెంబర్స్ వల్ల మా జీవితం మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక నెంబర్స్ విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క దైవానికి అంకితం చేయబడుతుంది. కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక మన జీవితంలో కీలక పాత్రని పోషిస్తాయి, మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక 10 రూపాయల నోటు కానీ తెల్లని కాగితం కానీ తీసుకుని దానిపైన మీ యొక్క రాశిని బట్టి అంటే తులారాశి వారిని బట్టి ఖచ్చితంగా రెడ్ పెన్ అనేది తీసుకోండి. రెడ్ పెన్ను అదృష్టంగా భావిస్తాం కాబట్టి రెడ్ పెన్ను తీసుకొని 888, 555, 222 అని రాయండి. ఇలా రాసేసి ఏంటంటే ఆ నెంబర్ని మీ పర్సులో కానీ ఇలా రాసేసిన తర్వాత మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. చూడండి ధనం ఎలా వస్తుంది, ఐశ్వర్యం ఎలా కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఎలా కలిసి వస్తుంది, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. కానీ ఈ నెంబర్ని 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అలానే కాకుండా ఈ నెంబర్ని తీసేసి మళ్ళీ కొత్త నెంబర్ని పెట్టుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే ఫలితాలు అధికంగా వచ్చి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే బాగా కలిసి వస్తుంది అనమాట. ఇందులో ప్రత్యేకించి దైవ నెంబర్ ఉంది కాబట్టి అంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందండి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చుకోండి, అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేయండి. ఇంకా తిరుగుండదు.